హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. కాకపోతే కొంచెం కోల్డ్ కాఫ్ ఉండడం వల్ల వాయిస్ ఇలా వస్తుంది మీకు. ఇది చూడండి, చాలా బ్యూటిఫుల్ డిజైన్ అనమాట. ఇది సెల్ఫ్ కలర్ పైన వేసాము మన డిజైన్. హ్యాండ్ అయితే చాలా హెవీగా వస్తుంది. వీళ్ళు జస్ట్ ఒక 5 ఇంచెస్ బార్డర్ వరకు వేయించుకున్నారు. ఆఫ్టర్ స్టిచ్చింగ్ అయితే చాలా బాగుందండి. ఓన్లీ ఫ్రంట్ నెక్ వరకు డిజైన్ చేయమన్నారు. బ్యాక్ కూడా వేసుంటే చాలా బాగుండేది అనిపించింది. ఇలా సెల్ఫ్ కలర్లోనే కొంచెం థిక్ కలర్ తీసుకొని గోల్డ్ కలర్ అనమాట. శారీ మొత్తం ఈ గోల్డ్ కలర్ ఉంది. గోల్డ్ కలర్ కూడా ఒక షేడ్ అనేది నేను ఎక్కువగా తీసుకున్నానండి, జరీని. సో ఓవరాల్గా లుక్ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే, వీటిపై బుటీస్ వేస్తాం కదండి, హ్యాండ్స్లో కానీ బ్యాక్ సైడ్ కానీ మనం బుటీస్ తీసుకొని వేస్తాము. ఆ బుటీస్ అనేది ఎలా అరేంజ్ చేసుకుంటే బాగుంటుంది అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను బుటీస్ అనేవి ఆల్రెడీ తీసుకొని వేస్తున్నాను అనమాట. దీనికి మనం ఫస్ట్ ఒక హ్యాండ్ తీసుకొని హ్యాండ్ బార్డర్ వేసాం కదండి, నేను హ్యాండ్ బార్డర్ని కూడా రివర్స్ చేసి వేస్తానంటే, ఎటు వేసినా ఒకేలా ఉన్న డిజైన్ అయితే సెల్ఫ్ అంటే పక్కకి డ్రాగ్ చేసి వేస్తాము. బట్ కొంచెం లతల్లాగా కొంచెం షేప్స్ అనేవి ఒక సైడ్ ఉన్నప్పుడు దాన్ని నేను చేంజ్ చేస్తానండి. ఇప్పుడు మనం హ్యాండ్ పైన తీసుకుని హ్యాండ్స్ అయిపోయినాయి కాబట్టి బుటీస్ తీసుకున్నాను. బుటీస్ తీసుకొని ఫస్ట్ మనం ఎన్ని అరేంజ్ చేసుకుంటామో అన్నీ అరేంజ్ చేసుకోవాలి. అంటే ఇది మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను, బుటీస్ ఒకేసారి ఎలా తీసుకోవాలనేది. నేను హ్యాండ్లో ఒకేసారి 4 బుటీస్ తీసుకున్నాను అనమాట. తీసుకొని కలర్ కాంబో ఇచ్చుకొని దాని మధ్య డిస్టెన్స్ ఎన్ని వేయాలి అనేది తీసుకున్న తర్వాత ఇలా లాక్ చేసి అన్లాక్ చేశారనమాట. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి అరేంజ్ చేసుకోవాలనుకుంటున్నావో ఫ్రేమ్ అక్కడి నుంచి సెట్ చేసుకుంటారు. ఫ్రేమ్ సెట్ చేసుకుని మనం ఎక్కడి నుంచి బుటీస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నామో అదే ప్లేస్ నుంచి మనం ఫ్రేమ్ని పెట్టుకుంటూ స్టార్ట్ చేస్తాము. ఇప్పుడైతే లేజర్ లైట్ వచ్చిందండి కొత్త మిషన్స్కి. నాది ఓల్డ్ మిషన్ కాబట్టి, అంటే చాలా 4-5 సంవత్సరాలు అయిపోతుంది 4G. సో లైట్ లేదండి నాకు. అందుకని ఇలా నీడిల్ కింద దింపుకుంటూ నేను ఫ్రేమ్ అయితే చెక్ చేసుకుంటాను. ఇలా నీడిల్ కింద దింపి ఇలా ఫ్రేమ్ చెక్ చేస్తున్నాను. చూడండి, బుటీస్ అయితే ఈ లైన్లో ఇలా పడతాయి. బట్ నాకు కొంచెం సైడ్ అయినట్టు అనిపించింది, సో జరుపుతా అనమాట. కొంచెం సైడ్కి జరిపి ఇంకా నేను బుటీస్ వేయడం అయితే స్టార్ట్ చేస్తాను. ఈ బుటీస్ ఒక లైన్ అయిన తర్వాత ఈ బుటీ అనేది ఇలా ప్లేస్మెంట్ అంటే ఒక సైడు ఇలా కనిపిస్తుంది చూసారా, వంకీలాగా. అంటే ఇది మళ్ళీ సేమ్ పైన వేసేసామంటే ఏమవుతుందంటే లుక్ అంతగా అనిపించదు. దాన్నే చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ వేసుకుంటే ఉన్నదానికన్నా అంటే సేమ్ అందరూ సేమే వేస్తారు. బట్ ఏంటి అంటే మనం కొంచెం డిఫరెంట్గా ఇలా చేయడం వల్ల మంచి లుక్ అయితే వస్తుందండి. ఎస్టర్డే నాకు ఒక అనుభవం అయితే అంటే షేర్ చేశాను. అది మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను మీతో. ఈ రోజుకైతే వీడియో లెంత్ అయిపోతుందని చెప్పేసి ఈ విషయం చెప్పడం లేదు. మీరు ఇక్కడ చూడండి, నేను అదే సేమ్ రెండో హ్యాండ్కి కూడా తెచ్చి వేసేసానండి. తర్వాత మళ్ళీ లాక్ చేసి అన్లాక్ చేసి డైరెక్షన్ అయితే చేంజ్ చేస్తున్నానండి రెండో లైన్ బుటీస్ కోసం. రెండో లైన్ బుటీస్ అంటే ఫస్ట్ లైన్ అనేది రైట్ సైడ్ తిరిగి ఉంటే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ తిప్పుతున్నా అనమాట. అంటే కొంచెం ఆపోజిట్గా ఫస్ట్ ఒకవైపు ఫేస్ చేసి ఉంటే రెండోసారి ఇంకో వైపు ఫేస్ చేస్తాయి అన్నమాట. ఇలా చిన్న చిన్నగా మనం డిజైన్లో చిన్న మార్పులు చేసుకోగలిగితే బాగుంటుందండి. అండ్ ఇంకోటి ఏంటంటే కలర్లు కూడా తక్కువ ఇచ్చిన కలర్లలో కూడా మనం కలర్ని కొంచెం మార్చుకోగలిగితే మార్చుకుంటాము. బట్ కొన్ని టైమ్స్ మనం మార్చడానికి వీలుండదండి, అది దగ్గరుండి చేయాల్సి వస్తుంది. అలాంటి వీడియోస్ కూడా మీకు షేర్ చేస్తాను. మీకు ఇప్పుడు చూసారా బుట్టి అనేది నాకు వచ్చి యాక్చువల్గా థ్రెడ్ కట్టర్ లేదండి, పోయింది. నేను దాన్ని వేయించాలనుకుంటున్నాను. ఇది చాలా ఇబ్బంది అయిపోతుంది, నెక్ పెయిన్ కూడా వచ్చేస్తుంది అనమాట వీటిని కట్ చేయలేక. మీలో ఎంతమందికి ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేశారో చెప్పండి. చాలా నెక్ పెయిన్స్ అయితే వచ్చేస్తున్నాయండి. అంటే వర్క్ చేయడం ఏమీ అంత సింపుల్ కాదు, మన కష్టం చేసే వాళ్ళకే తెలుస్తుంది. చూసే వాళ్ళకన్నా వీడియోస్ చూసి చాలా ఈజీ అని అనుకుని వచ్చేవాళ్ళు చాలామందే ఉన్నారు. బట్ అంత ఈజీ కాదండి వర్క్ చేయడం అనేది. సమ్టైమ్స్ చాలా టైం పడిపోతుంది, ఫ్యామిలీకి టైం స్పెండ్ చేయలేము. పిల్లల్ని ఏదో ట్యూషన్లకి వాటికి పంపించేసి కరెక్ట్ టైంకి వాళ్ళతో స్పెండ్ చేయలేమన్నమాట. చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను.